హలో ఫ్రెండ్స్, ఎన్టీపీసీ కంపెనీ ఫండ్ రైజింగ్ చేసింది. ఆ కంపెనీ ఎక్స్పాన్షన్ పెంచుకోవడానికి ఫండ్ రైజింగ్ అనేది చేసింది. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ గానీ అలాగే టార్గెట్స్ కానీ చూసుకుంటే గిన మనము, నా పేరు మోహన్ అండి. మీరు చూసిన ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. నా కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి, సపోర్ట్ చాలా కావాలి మీ సపోర్ట్. ఒక వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఎన్టీపీసీ కంపెనీ ఫండ్ రైజింగ్ చేయబోతుంది. 12,000 కోట్లు వయా బాండ్స్ నుంచి అలాగే ఎన్సిడిఎస్ నుంచి ఇష్యూ చేయబోతుంది. ఎన్టీపీసీ కంపెనీ 1975 లో స్థాపించబడింది. ఈ కంపెనీ దేశంలోనే 6th లార్జెస్ట్ పవర్ జనరేటింగ్ కంపెనీ. ఎన్టీపీసీ కంపెనీ. ఈ కంపెనీకి 50 పవర్ స్టేషన్స్ ఉన్నాయి, అలాగే 26 కోల్ మైన్స్ ఉన్నాయి, అలాగే 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ లిక్విడ్ ఫ్యూయల్ ఉంది, 1 లార్జ్ అండ్ 1 స్మాల్ హైడ్రో పవర్ స్టేషన్ అనేది ఉంది, 15 సోలార్ పివి అలాంగ్ విత్ 39 సబ్సిడరీస్ జేబీ పవర్ స్టేషన్స్ అనేది ఈ కంపెనీకి ఉన్నాయి. ఎన్టీపీసీ కంపెనీ చూసుకోండి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని ఫోకస్ చేసింది ఎక్స్పాండింగ్ చేసుకోవడానికి. అలాగే కంపెనీ న్యూ ప్రాజెక్ట్స్ కానీ చూసుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఒకటి, అలాగే హైడ్రో పవర్ ఫ్లూ గ్యాస్ డిస్ప్లోరేషన్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ 3 ప్రాజెక్ట్స్ ని నిర్మించబోతోంది. అలాగే ఈ కంపెనీ జనవరి 31, 2024 కి కోల్ థర్మల్ పవర్ కెపాసిటీ చూసుకుంటే గానీ 240.44 గిగావాట్స్ గా ఉంది. గ్యాస్ థర్మల్ పవర్ కెపాసిటీ గానీ చూసుకుంటే గానీ 25.0 గిగావాట్స్ గా ఉంది. అలాగే డీజిల్ పవర్ కెపాసిటీ గానీ చూసుకుంటే 0.59 గిగావాట్స్ గా ఉంది. అలాగే పవర్ మినిస్ట్రీ వాళ్ళు 81 థర్మల్ యూనిట్స్ ని రీప్లేస్ చేస్తున్నారు కోల్ నుంచి రెన్యూవబుల్ కి. ఇది మంచి విషయము. ఇన్ ఫ్యూచర్ లో కోల్ నుంచి కాకుండా ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కంపెనీ టార్గెట్ కానీ చూసుకోండి, 500 గిగావాట్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది ఈ కంపెనీ. అది కూడా 2026 కల్లా 500 గిగావాట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. అలాగే టార్గెట్ అనేది వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఈ కంపెనీ రిటర్న్స్ కానీ చూసుకుంటే 5 ఇయర్స్ కి వచ్చి 234.10% గా ఉంది లాస్ట్ 5 ఇయర్స్ లో. అలాగే 1 ఇయర్ లో చూసుకుంటే 179.35% గా రిటర్న్స్ అని ఉంది. ఏ టు డేట్ కూడా 60.85%. అలాగే 6 మంత్ చూసుకుంటే 60.85%. ఇంకా 1 మంత్ చూసుకుంటే మైనస్ లో ఉంది, 21.50 ఉంది పాస్ట్ 1 మంత్ లో. 5 డేస్ లో చూసుకుంటే ఈ 5 డేస్ లో ప్రెసెంట్ మనకి 12,000 crores వీళ్ళు ఫండ్ రైజింగ్ చేయబోతున్నారు కదా, దాని వల్ల స్టాక్ అనేది పెరిగింది, 9.65 వరకు పెరిగింది పాస్ట్ 5 డేస్ లో. అలాగే 1 డే లో చూసుకుంటే మైనస్ లో ఉంది, 7.9% దాకా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 3,66,873 crores గా ఉంది మార్కెట్ క్యాపిటల్. ఎన్టీపీసీ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ చూసుకుంటే వీళ్ళ సేల్స్ వచ్చి మార్చ్ 2024 లో 47,623 crores గా వీళ్ళ సేల్స్ జరిగాయి. ఇయర్ అండ్ ఇయర్ లో 7.6% గా ఉంది, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 11.21% గా ఉంది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 14,195 crores ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 6,168 crores దాకా ఉంది. ఇక్కడ మనకు 1 ఇయర్ చూసుకుంటే వీళ్ళ రెవెన్యూ లాస్ట్ 2022 చూసుకుంటే 1,31,387 crores గా రెవెన్యూ ఉంది. ప్రాఫిట్ చూసుకుంటే 2022 లో 16,676 crores దాకా ఉంది. వీళ్ళ డెట్ 2022 లో 2,09,744 crores వీళ్ళ అప్పు ఉంది. అదే మార్చ్ 23 చూసుకుంటే వీళ్ళ సేల్స్ గ్రో, వీళ్ళ రెవెన్యూ పెరిగింది, అలాగే వీళ్ళ ప్రాఫిట్ పెరిగింది, వీళ్ళ డెట్ కూడా పెరిగింది. ఇంకా అరౌండ్ 2024 కి వస్తే 4% పెరిగింది వీళ్ళ రెవెన్యూ అనేది. 1,78,501 ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే 4% పెరిగింది. అలాగే వీళ్ళ రెవెన్యూ చాలా పెరిగింది. వీళ్ళ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో 16,913 crores ఉంటే అరౌండ్ మార్చ్ 2024 లో 19,697 crores ఉంది. వీళ్ళ డెట్ కూడా పెరిగింది, అరౌండ్ 2,20,000 ఉంటే 2,35,040 వరకు వీళ్ళ డెట్ అనేది పెరిగింది. ఓవరాల్ గా ఇది చూసుకుంటే చాలా హెల్తీ కంపెనీగా ఉంది. వీళ్ళ డెట్ ఈస్ వెరీ ఓవర్ గా ఉంది, బట్ వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ కూడా అలానే ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ టు బయింగ్ ఆపర్చునిటీ. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ చూసుకుంటే ప్రమోటర్స్ వచ్చి 51.10% ఉన్నారు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. ఇంకా ఎఫ్ఐ చూసుకుంటే 23-24 కి 17.3% 23 లో ఉంటే 17.3% నుంచి 17.85% వరకు పెరిగారు. అలాగే డిఐస్ చూసుకుంటే 26.69% నుంచి డౌన్ అయ్యారు, సెల్ చేశారు 2023 లో. 25.45% గా ఉంది. ఇంకా రిటైలర్ చూసుకుంటే 1.9 నుంచి 2.17% వరకు చాలా పెరిగారు. ఇంకా అదర్స్ కానీ చూసుకుంటే 3.20 నుంచి 3.44% గా హోల్డ్ చేస్తున్నారు స్టాక్స్ ని. ఓవరాల్ గా నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసుకుంటే మార్చి 2024 లో 13,93,480 మెంబర్స్ గా ఉన్నారు. అలాగే 2023 లో పోల్చుకుంటే అరౌండ్ ఇక్కడ చూసుకుంటే చాలా పెరిగారు, 11,58,992 నుంచి 13,93,480 వరకు షేర్ హోల్డర్స్ అనేది
అనేది చాలా ఇంప్రూవ్ అయ్యారు షేర్ హోల్డర్స్. ఇక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు వచ్చి ఎఫ్ఐఎస్ చేస్తున్నారు, అలాగే రీటైలర్స్ ఛాన్స్ తీసుకున్నారు, అదర్స్ కూడా చాలా హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్ ని. ఎన్టీపీసీ స్టాక్ టార్గెట్ కానీ చూసుకుంటే అరౌండ్ 440 టార్గెట్ ఇచ్చారు అనలిటిక్స్ వాళ్ళు. సెకండ్ టార్గెట్ వచ్చి 393. స్టాప్ లాస్ చూసుకుంటే 364 స్టాప్ లాస్ ఉంది. లాస్ట్ 5 days లో పర్ఫార్మ్ ఆఫ్ ది డే గా ఉంది. 12,000 crores వీళ్ళు హై ఫండ్ రైజ్ చేశారు. కాబట్టి స్టాక్ అనేది లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ లో చూసుకుంటే అది అనౌన్స్ చేసినప్పుడు పెరిగింది 5% గా పెరిగింది. అక్కడ నుంచి ఈ రోజు టుడే మార్కెట్ అక్కడ నుంచి సెల్ ఆఫ్ జరిగింది. ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇక్కడ మనం గానీ ఈ స్టాక్ కానీ ఫర్దర్ గా ఇప్పుడు పై చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది ఈ స్టాక్ లో. ఇంకొకసారి చెప్తున్నా, ఈ టార్గెట్ 440 టార్గెట్ ప్రైస్ వచ్చి స్టాప్ లాస్ చూసుకుంటే 364 ఉంది. ఈ టార్గెట్స్ అనేది అనలిటిక్స్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ సెల్ ఆఫ్ జరుగుతుందని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ సెల్ ఆఫ్ జరుగుతుంది. ఇది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇక్కడ ఈ రోజు. ప్రెసెంట్ ఇన్ ఫర్దర్ డేస్ లో చూసుకుంటే మనము అరౌండ్ మన టార్గెట్ గానీ మనం అనుకున్న వ్యూ గానీ అరౌండ్ గా టచ్ అవుతుంది. ఫర్దర్ గా హోల్డ్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఉండండి, మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. 83% గా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.